వెల్కమ్ టు మద్రా తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే నేను మీకు నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిద్దాం అనుకున్నానండి. నేను బెస్ట్ చేపల పులుసు చేస్తా. చాలా చాలా టేస్టీగా, రంగు, రుచి, చిక్కదనం అన్నీ ఈక్వల్గా వచ్చేటట్లే చేస్తాను మరి. కానీ ఎంత టేస్టీగా చేసినా సరే నేను మాత్రం ఫిష్ తినను. చాలా చాలా బాగుంటుంది చేపల పులుసు, అది మాత్రం చెప్పగలను. అయితే ఫ్రెష్ కరివేపాకే వాడతానండి చేపల పులుసులో ఏటిలోకైనా సరే ఫ్రెష్ కరివేపాకు, అది కూడా చిన్నదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో ఆనియన్స్ కొంచెం గ్రైండ్ చేసి వేస్తాను. ఆనియన్స్, టమాటా కొంచెం గ్రైండ్ చేసేస్తే మనం గ్రేవీ కొంచెం లిక్విడ్గా కాకుండా కొంచెంగా ఉంటుంది. ఈ చేపల పులుసు అంటే మా ఆయనకి చాలా చాలా ఇష్టం. పిల్లలు మాత్రం చేపల పులుసు అంటే కొంచెం తక్కువే తింటారు, కానీ ఫ్రై అయితే తినేస్తారు. కానీ మా పాప అయితే కొంచెం తింటూ ఉంది. మా ఆయనకైతే చాలా చాలా ఇష్టం చేపల పులుసు అంటే. ఇంకేముంది, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, కొంచెం కొబ్బరి అండ్ కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసుకొని మసాలా బాగా వేయించి నూనె పైకి తేలేంత వరకు ఉంచేయడమేనండి. మసాలాలు బాగా వేగితేనే టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇంకా నేను చేసే చేపల పులుసు అంటే మా ఆయనకి చాలా చాలా ఇష్టం. ఇంకా ఎక్కడ బయట అయితే అస్సలు తినరు చేపల పులుసు. అలా ఇంకా ఇదైతే ఆమ్చూర్ పౌడర్, కొంచెం గరం మసాలా అండ్ కసూరి మేతి, సాల్ట్, కారం ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి. మనకి ఎంత కావాలంటే అవి బాగా వేగిన తర్వాత మనం పులుసు పోసుకోవాలి. ఇంకా పులుసు బాగా మరిగిన తర్వాత మన చేపలు వేసేసుకోవడమే, అయిపోయిందండి. చాలా సింపుల్ చేపల పులుసు, కానీ చేసే తీరులోనే ఉందండి అసలైన టేస్ట్. అలా ఏ మసాలాలు వేసినా సరే మనం బాగా ఆయిల్లో ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేపుకోవాలండి. అక్కడే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇంకేముందండి, ఆయిల్ని మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది. ఎందుకంటే కొంచెం ఆయిల్ తక్కువ వేసామనుకోండి నాన్ వెజ్లో ఆ నీసు వాసన అనేది ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ చేపల్లో మరీ ఎక్కువ. కొంచెం ఆయిల్ ఎక్కువైతేనే కొంచెం నీసు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకేముంది, అయిపోయింది చేపల పులుసు. ఇంకా అందులో ఫిష్ వేసి ఒక 5 to 10 minutes ఉంచేస్తే అయిపోయింది. కానీ చేపలను ఎప్పుడూ స్పూన్తో మాత్రం అస్సలు కదపకూడదండి. అందులో వేసి మన గిన్నెనే ఇలా షేక్ చేయాలి. చేపల పులుసు చేయడం అది పెద్దగా వచ్చేది కాదండి. నేనే నా ఓన్గా ఏదో ఇలాగ చేసి నేర్చుకున్నాను. కానీ ఏది చేసినా కొంచెం మన ఇంట్రెస్ట్, కొంచెం మనసు పెట్టి చేయాలి, అంతే. అన్నీ బాగుంటాయి. ఇంకా ఇవి చేపల పులుసు అంటే ఇంకా మా ఆయనకి ఎంత ఇష్టమో నేను అస్సలు చెప్పలేను. నాన్ వెజ్లో ఏవైనా సరే చాలా బాగా చేయగలను. ఇంకా వెజ్లో అంటే ఓకే చేయగలను. అది మాకు అందరికీ ఇష్టమైతే, ఎస్పెషలీ నాకు ఇష్టమైతే. ఒక్కరి చేతిలోనూ ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ అనేది, యూనిక్ టేస్ట్ అనేది కంపల్సరీ ఉంటుందండి. అలా మీ చేతిలో ఏంటి స్పెషల్ టేస్ట్ ఖచ్చితంగా కమెంట్ చేయగలరా? ఇఫ్ యూ లైక్ ద ఫిష్ పులుసు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.